సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అలిగారా? ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసి టికెట్ రాకపోయినా అంటిపెట్టుకొని ఉన్న ఆయన అల్లుడి అరెస్ట్ తర్వాత అలకబూనారా? రేవంత్ చెప్పినా తన దారి తాను చూసుకుంటానని అన్నారా? ఇంతకు అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోని కొంతమంది కీలక నాయకులే వ్యతిరేకిస్తున్నారట. మరోవైపు టాలీవుడ్ మొత్తం ఈ అరెస్టుతో ఏకమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుందట. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ ను సినీ ప్రముఖులతో పాటుగా కొన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పుబట్టాయి. అయితే చట్టం ముందు అందరూ ఒకటేనని, ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ప్రభుత్వంలోని ముఖ్యులు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో సినీ రాజకీయ రంగాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ కారణంగానే ఒక కుటుంబం విషాదంలో మునిగిపోయిందని ఓ వర్గం చెబుతుండగా, బన్నీ అనవసరంగా రోడ్ షో చేసి ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యారని మరోవైపు చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందే అనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బన్నీ సొంత మామ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారట. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఆ పార్టీలో కీలకంగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి అల్లుడి విషయంలో ఏం చేయలేకపోయానని వేదనలో ఉన్నారట. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 4వ స్థానంలో నిలిచారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన గులాబీ పార్టీలోనే తన రాజకీయాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ లో ఉన్న ఏనాడు తన అల్లుడు అల్లు అర్జున్ పరపతిని వాడుకోవాలని భావించలేదు. కేవలం తన సొంత చరిష్మాపైనే రాజకీయాల్లో ఒక వెలుగు వెలగాలని ఆశించారు. కాగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే నల్గొండ జిల్లా పెదవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా తాను నాగార్జున సాగర్ లో గెలుస్తానని భావించారు. అందుకే అధిష్టానం దగ్గర టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పైగా తనకు టికెట్ వస్తే అల్లుడు అల్లు అర్జున్ కూడా వచ్చి ప్రచారం చేస్తారని సన్నిహితులతో చెప్పుకున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎంత ప్రయత్నించినా చివరకు నాగార్జున సాగర్ టికెట్ ఆయనకు దక్కలేదు. అప్పటికే కంచర్ల చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అల్లు అర్జున్ పాల్గొన్నా రాజకీయంగా మాత్రం ఆయన మరో అడుగు వేయలేకపోయారు. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కంచర్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైగా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు బంధువు కావడంతో ఆ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కుతుందని భావించారట. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే ఆయనకు పార్టీలోని అగ్రనాయకత్వంతో సాన్నిహిత్యం కూడా పెరగడంతో తప్పకుండా టికెట్ వస్తుందని ఆశలు పెంచుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి లోక్సభ టికెట్ ను అనూహ్యంగా సునీతా మహేందర్ రెడ్డికి కేటాయించింది. అప్పటి నుంచే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి నెలకొందట.
తన అల్లుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించినా ఢిల్లీలో ఉన్న సీఎం పెద్దగా సానుకూలత చూపలేదని, పైగా పీఏలతో తాను బిజీగా ఉన్నానని చెప్పించారనే కోపంలో ఉన్నారట చంద్రశేఖర్ రెడ్డి. తనకు పార్టీలో ఎదురవుతున్న అవమానాలను ఇన్నాళ్లు భరించిన చంద్రశేఖర్ రెడ్డి చివరకు అల్లుడి అరెస్టు తర్వాత పార్టీని వదిలేయాలని డిసైడ్ అయ్యారట. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టు వల్ల మామ చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఒక క్రాస్ రోడ్డుకొచ్చి ఆగింది. మరి ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారా, లేదంటే తన పాత పార్టీ బీఆర్ఎస్ లోకి వెళ్తారా అనేది కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.